నిన్న మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి గారి పైన నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ కులచారి గారు సిరికొండలో మాట్లాడుతూ భూపతి గారు నిజామాబాద్ రూరల్లో ఏం అభివృద్ధి చేశాడో చర్చకు సిద్ధమా అని చెప్పి భూపతి గారిని చర్చకు రమ్మని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏ ప్లేస్ అయినా సరే ఎక్కడైనా సరే మీరు భూపతి గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి రుజువు చేసిన మేము పార్టీ అన్నిటికీ కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ భూపతి రెడ్డి గారు సంవత్సర కాలంలోనే సుమారు నిజామాబాద్ రూరల్లో 300 కోట్ల అభివృద్ధి ఫండ్స్కి ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇందులో ఆయన ఒక ఉద్యమకారుడిగా, ఒక డాక్టర్గా, ఒక చదువుకున్న మేధావిగా వైద్యం విద్య పైనే ఎక్కువ దృష్టి పెట్టి చదువుకున్న పిల్లలకు వైద్యంకు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిజామాబాద్ రూరల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ఒక ఉద్యమకారుని ఎలాగైనా బదనం చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న ఒక నిజామాబాద్ రూరల్లో బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు కులాచారి గారు ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఏదో రూరల్లో ఒక కొత్త పిచ్చగాడు వచ్చి మాట్లాడినట్టు, ఆయన ఏదో బీజేపీ నుంచి ఏమో తీసుకొచ్చినట్టు, నిజామాబాద్ రూరల్లో ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు కూడా గెలిచి సంవత్సరం కావస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క ఊళ్ళో కూడా ఇంతవరకు 1 లక్ష రూపాయల ఫండ్ తీసుకొచ్చిన పాపాన పోలేదు. వీళ్ళు మా ప్రియతమ నాయకులు భూపతి గారి గురించి మాట్లాడము సిగ్గుగా. మీరు రేపటి నుంచి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బీజేపీ నాయకులను అలాగే బీజేపీ లీడర్లను ఏ ఒక్క ఊళ్ళల్లో తిరగనీయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున, యువకుల తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున, ఎన్ఎస్యూ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చింది దాన్ని మా బోధ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు బోధ తీసుకెళ్ళమని చెప్పి చూస్తున్నాడని చెప్పి ఈరోజు తెలిసి తెలియని ఈ కులచారి నోటికి వచ్చినట్టు వాగుతూ కులమతాల మధ్యలో సంబంధాలను విడదీస్తూ అలాగే రానున్న రోజుల్లో ఆయన ఏదో ఎమ్మెల్యే అవుతున్నట్టు ఊహించుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ అంట అన్ని స్థానాలు గెలుస్తామని చెప్పి నిన్న దినేష్ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అన్ని స్థానాలు కాదు దినేష్. కులచారి గారికి, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారికి యూత్ కాంగ్రెస్ తరఫున మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. అన్నీ కాదు, నువ్వు సంత మండలం చెప్పుకునే డిచ్పిల్లో సరే నిజామాబాద్ రూరల్లో ఎక్కడ ఏ మండల్లో ఒక్క ఎంపీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని నువ్వు గెలిచినా మేము యువకులం అందరము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే నిన్న సిరికొండలో మాట్లాడుతూ భూపతి రెడ్డి గారి మీద నోటికి వచ్చినట్టు వాగుతూ తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ మేము రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, అలాగే స్థానిక సంస్థలు గెలిచి చూపెడతామని చెప్పి చెప్తా ఉన్నాడు. భూపతి రెడ్డి గారి నిజాయితీ గురించి ఇవాళ ఈ దినేష్ మాట్లాడుతూ ఉంటే ఒక కొత్త పిచ్చగాడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నట్టున్నది. ఆయన ఈ గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆశలను తాకట్టు పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా దృఢప్రాయంగా త్యాగం చేసి 3 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసిన వ్యక్తి ఇలా భూపతి రెడ్డి గారు. నువ్వు అన్నం పెట్టిన మాండవను
పంగనామాలు పెట్టి ఎయిమ్స్ చైర్మన్ ఇచ్చినటువంటి గోవర్ధన్కు పంగనామాలు పెట్టి ఇవాళ ఈ అరవింద్ దగ్గర వచ్చి నేను ఎమ్మెల్యే చేస్తా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పంగానే అన్నం పెట్టిన వ్యక్తులకు పంగనామాలు పెట్టి ఈ రోజు నువ్వు బీజేపీ వచ్చి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో నిజంగా మీ బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వట రాత్రి పగలు నిద్రలు వేసుకుంటా ఎమ్మెల్యే అయినట్టు, ఏదో అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసినట్టు తెల్లం దాకా నిద్రలు వేసుకుంటా కొడుతున్నావట. నిజంగా భూపతి రెడ్డి గారిని కాకుండా నువ్వు జడ్పీటీస్కో ఎంపీటీస్కో ఫస్ట్ పోటీ చేసి నిజంగా మా ఇక్కడున్న కార్యకర్తల మీద ఎవరి మీద అయినా సరే నువ్వు పోటీ చేసి నిజంగా జడ్పీటీస్కో డిస్ప్యూట్లు అయినా సరే ఇందల్వాయి, సిరికొండ, జక్రంపల్లి, నిజామాబాద్ రూరల్, మోపాల్ ఎక్కడైనా సరే నువ్వు పోటీ చేసి నిజంగా జడ్పీటీసీ అట్లీస్ట్ ఎంపీటీసీ గెలిచైనా సరే నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధి నిరూపించుకుంటే మేము ఏ త్యాగానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు నీ సొంత అమృతపూర్లో లీడర్ తెచ్చుకోలేని దద్దమ్మ నువ్వు ఇలా భూపతి రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నావు. భూపతి రెడ్డి ఒక ఉద్యమకారుడు, మేధావి. ఆయన గురించి సన్యాసులు చదువుకున్న వాళ్ళ గురించి సన్యాసులు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది కామెడీగా అనిపిస్తుంది. నీకు రానున్న రోజుల్లో నీ గురించి మేము మాట్లాడడం ఎక్కువ, ఇంకా చర్చ గడ్డ సరే, చర్చకు ఎక్కడికక్కడ రెడీ ఉన్నాం. మేము నిజామాబాద్లో ఏం అభివృద్ధి చేస్తున్నాము సంవత్సరంలో. మీరు మీ అరవింద్ 6 సంవత్సరాలు అవుతుంది గెలిచి, నిజామాబాద్ రూరల్లో ఒక్క గ్రామంలో ఒక్క ఫౌండేషన్ స్టోర్ని, ఒక్క గ్రామంలో ఒక్క కొబ్బరికాయ కొట్టిన ఊరిని చూపిస్తే నిజంగా మేము మీరు దేనికైనా దానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మీరేదో మా ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేసి చర్చకు సిద్ధమని మేము చెప్తున్నాం. డేట్ మీరు ఫిక్స్ చేయండి. అభివృద్ధి మీద అయినా సరే, అవినీతి మీద అయినా సరే, ఎక్కడికైనా డిచ్పల్లి బస్ స్టాండ్ అయినా సరే, మా సిరికొండలో బొండిమామిడి చేరైనా సరే, మోపాల్లో మంచి రిజర్వాయర్ అయినా సరే, ఎక్కడైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. డేట్ మీరు ఫిక్స్ చేస్తారా, మమ్మల్ని ఫిక్స్ చేయమంటారా? ప్లేస్ మీరు ఫిక్స్ చేస్తారా, మమ్మల్ని ఫిక్స్ చేయమంటారా? ఇది మా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అక్రమాలు ఇక్కడ జరగద్దనే ఉద్దేశంతో ఆయన ఒక నీతిగా నిజాయితీగా ఉన్న ఆస్తులను నమ్ముకొని ఎమ్మెల్యే అయి ఉన్న ఆస్తులను తాకట్లు పెట్టుకొని ఇలా అసెంబ్లీలో ఎమ్మెల్యే అయి రానున్న రోజులు ఎలాంటి గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో ఇలా అసెంబ్లీలో ఎలాంటి సంఘటన జరగకుండా, పంచాయతీలు కాకుండా ఉసికే ఒక ఆన్లైన్ సిస్టమ్ ప్రకారము, మరో ఒక ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం తీస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ భూపతి రెడ్డి సార్ గారు మంచి పేరు వస్తుందో, ఎక్కడ భూపతి రెడ్డి సార్ మళ్ళీ కలిసి జీవితాంతం నిజామాబాద్ రూరల్లో భూపతి రెడ్డి సార్ ఉన్నన్ని రోజులు, భూపతి రెడ్డి సార్ రాజకీయాలు ఉన్న రోజులు ఆయన ఎమ్మెల్యే. ఎవరు అవునన్నా కాదన్నా నీ పగటి కళలు నువ్వు మానేసి ఫస్ట్ నువ్వు అభివృద్ధిని కళ్ళు పెద్ద చూడు. నీ కళ్ళేసక కనిపించాయి, కళ్ళు మూసుకుని కూర్చుంటావు, నీకు అభివృద్ధి కనిపించదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మేము చర్చలు దేనికైనా సిద్ధమని చెప్పి అందరం ఏ మండలం అయితే ఆ మండలం, ఏ గ్రామం అయితే ఆ గ్రామంలో మేము చేసిన అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి మీరు చేసింది ఎక్కడ ఉంటే చెప్పండి, మేము చేసింది ఎక్కడ చెప్తాము. ఈ పిచ్చి పిచ్చి కథలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి నిజంగా చెప్పాలంటే ఈరోజు మా సోదరిమణి వరంగల్ ఎంపీ గెలిచిన సంవత్సరం కాలంలోనే కడియం కావ్య వరంగల్కి ఎయిర్పోర్ట్ తెచ్చింది. ఈ తెలివితగ్గ దద్దమ్మ, ఈ గుండుగాడు, ఈ గుడ్డోడు ఇద్దరు కలిసి మనుషులను రెచ్చగొట్టి, మతాలను కులాల మధ్య రెచ్చగొట్టి ఇంట్లో వండి మధ్యలో ముస్లిమ్స్కు, హిందూస్కు, క్రిస్టియన్స్కు తాగులాటలు పెట్టి ప్రజలను అమాయకులను చేసుకుంటూ ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇలా మీ ఇద్దరు కలిసి ఆరాంసే బార్డర్లో బీరు రాకుండా కూసుకుంటా ఫోన్ చేసి వాళ్ళకి ఇలా చెప్పి తెలియని చెప్తున్నారు అనుకుంటారా? నీకు సిద్ధశుద్ధి ఉంటే అరవింద్, నువ్వు నిజంగా నువ్వు ఎంపీ అయితే ఇక్కడ చక్రంపల్లికి మా ప్రీతమ నాయకుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేసిన ఎయిర్పోర్ట్ నువ్వు సిగ్గు శరం నీకు ఏమున్నా, నీకు ఒక పెద్ద మనిషిని పట్టుకొని 75 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని 4 సంవత్సరాలు మాకు ఒక 5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఒక పెద్ద ఆయన పట్టుకొని నువ్వు ముసలోడు అంటావు. నువ్వు ఏం తక్కువది కాదు, నీకు 36, 40 ఉంటాయి, ఇంకా 10 ఏళ్ళు అయితే ఇంకో 10 ఏళ్ళు నువ్వు ముసలోడు అవుతావు. నువ్వేమో ఏం అట్లనే ఐషోడుగా ఉండవు. నీ ముఖం ఏదో
కుల దొంగతనం చేసే ముఖం నీది. నీ ముఖాన్ని చూసి నా ముఖాన్ని చూసి ఓట్లేయకుర్రి, నా మోడీని చూసి ఓట్లేయమని చెప్పిన దద్దమ్మవు నువ్వు. నా ముఖం చూస్తే ఓట్లు వేయకుర్రి, మీరు మోడీ ముఖం చూసి ఓట్లేయని చెప్పి అడుక్కొని మోడీ ముఖం మీద ఓట్లు అడుక్కొని ఇలా సంవత్సర కాలం అవుతుంది. నువ్వు ఒక్క రోజు కూడా ఒక్క ఊళ్ళోకి వచ్చి ఒక్క ఫౌండేషన్ చేయలే. నువ్వు ఇలా భూపతి రెడ్డి గారు నెలకు 20 రోజులు జిల్లాల నిజామాబాద్ రూరల్ని పట్టుకొని అసెంబ్లీని పట్టుకొని మంచికి చెడుకు తిరుగుతూ ఏ సమస్య వచ్చినా ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉండి ప్రజలకు దళారులకు మధ్యలో అయితే ఇబ్బంది అవుతా అనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు ఒక సిస్టమ్ ప్రకారం ఒక సిస్టమ్ తీసుకొచ్చి తక్కువ రేట్లకు ప్రజలకు ఇసుకే మురం అందించాలనే ఉద్దేశంతో ఇలా ఆయన సిస్టమ్ తేవడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఈ దొంగలే, ఈ అరవింద్ గారి దొంగలు, ఈ పాతోడి గోవర్ధన్ గారి దొంగలు, ఈ బీజేపీ దొంగలు వాళ్ళే మురం ఉసుకేల ఎక్కువ పాత్ర ఉంది. ఈరోజు డైరెక్ట్ ప్రజలకు ఉసుకే మురం డైరెక్ట్ కూపన్ ప్రకారం పోతుందన్న ఉద్దేశంతో మనకి ఇలా ఎలాంటి డబ్బులు ఎక్కువ రావడం లేదని చెప్పి ఉద్దేశంతో ఓపెన్ టెండర్ ప్రకారం ప్రజలకు ఉసుకే ఇస్తూ ఉంటే వీళ్ళ కళ్ళు మండి ఇలా ఓరజాల గుణంతో ఇలా భూపతి గారు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నిన్ను తొలకొచ్చి మా కాంగ్రెస్ భవన్ ముంగడినే ఇంత నేల ముక్కు రాకపోతే యూత్ కాంగ్రెస్ వాళ్ళని కాదని చెప్పి డిమాండ్ చేస్తాను. పదవి కోసము ఇలా ఏదో వాగితే ఏదో అరిస్తే నువ్వేదో పెద్దోడు అయిపోతావు అనుకుంటున్నావు. భూపతి రెడ్డి గారి గురించి బిడ్డ దినేష్, బిడ్డ అరవింద్ ఎక్కడన్నా మీరేమన్నా మాట్లాడారు అనుకోండి, మీకు ఒక్కొక్కటి తొండలు జరగడతామని చెప్పి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ తరఫున ఇద్దరికి కలిపి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మీరు ఏం చెప్తారో చెప్పండి. జగ్రాంపల్లి ఎయిర్పోర్ట్ తేలేదనుకో బిడ్డ నీకుంటుంది ఇక సంగతి అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని ముగిస్తూ రానున్న రోజుల్లో కులమతాలకు కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టి ఈ నిజామాబాద్ జిల్లాని మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం.